వెళ్ళిపోతూ ఆకలి తల్లాడిపోతున్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు త్వరలోకి వెళ్ళింది. గబగబా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఒక త్వర ఉంది. త్వర తెలుసుగా మీకు, చెట్టు మొదట్లో ఒక త్వర ఉంది, అంటే రంధ్రం ఉంది. ఈ ఆకలితో ఉన్న ఈ నక్క అమాంతంగా ఆ రంధ్రంలో ఉరికేసింది. తీరా రంధ్రంలోకి ఉరికితే అక్కడ చాలా ఎలకలు ఉన్నాయి. వెంటనే ఆ ఎలకలు నన్ను ఒకదాని తర్వాత ఒకదాని తిని కడుపు నిండా తినేసేసరికి కడుపు కాస్త ఏమైంది, ఇంత కడుపు అయింది. ఇప్పుడు తినేసిన తర్వాత ఆ త్వరలో నుంచి బయటకు వద్దామని చెప్పి చూస్తే తలకాయ బయటకు వచ్చింది, కానీ మిగతాదేవి బయటికి రావట్లా. ఇప్పుడు ఏమైందో చెప్పండి, ఇరుక్కుపోయింది. ఏ ఎలకైతే దీన్ని ఆకర్షించిందో అదే ఎలకలు ఏం చేసినాయి, ఇప్పుడు దీన్ని అక్కడ బంధించేసినాయి. ఇప్పుడు ఆ త్వరలో ఈ నక్క ఇరుక్కుపోయింది. అయ్యో ఇరుక్కుపోయానే. ఈ లోపల ఒక ముసలి నక్క వెళ్తా ఉంది. ఆ ముసలి నక్కను చూసి ఆ నక్క తాతయ్య ఇరుక్కుపోయాను తాతయ్య, ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ ముసలి నక్కకు చెప్పింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇరుక్కుపోయానయ్యా. ఎందులో ఇరుక్కుపోయావు? ఎక్కడ ఇరుక్కుపోయావు? ఏ విషయంలో ఇరుక్కుపోయావు? నీకే తెలుసు. అయితే వినో, ఆ అనుభవం కలిగిన ముసలి నక్క చెప్పింది ఏంటి తెలుసా? ఒరే మనవడా, ఇరుక్కుపోయాను తాతయ్య. ఒరే, సాయంత్రం దాకా మౌనంగా ఉండరా, సమస్య తీరిపోద్ది. అదేంటి తాతయ్య, ఇరుక్కుపోయి నేను అల్లాడిపోతా ఉంటే సాయంత్రం దాకా మౌనంగా ఉండు, సమస్య తీరిపోద్ది అంటావేమిటి? నా సమస్య ఎలా తీరుతుంది? నేను చెప్పా కదరా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పెద్ద నక్క, ముసలి నక్క. ఇరుక్కుపోయిన నన్ను ఏదో విధంగా బయటకు తీసుకొస్తుందేమో అని అనుకుంటే సాయంత్రం వరకు మౌనంగా ఉండు, ఓపికగా ఉండు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి చేసేదేమీ లేక సాయంత్రం వరకు అలాగే ఆ నక్క అలాగే ఏం చేస్తాం. సాయంత్రం అయ్యేసరికి ఏమైందో మీరే చెప్పాలి. చెప్పండి, ఏమైందో? ఇంత పొట్ట కాస్త మళ్ళా యథాస్థాయికి వచ్చేసింది. ఆ నక్క కాస్త, ఇరుక్కున్న నక్క కాస్త ఇరుకులో నుంచి బయటికి వచ్చేసింది. ఎలా బయటకు వచ్చిందో తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఈ నక్క బయటికి ఎలా వచ్చిందో అక్కడ రాయబడి ఉంది. అదేంటి బ్రదర్, నక్క గురించి రాయబడి ఉందా? చూద్దాం రండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏమిటట రక్షించుకొందురు. ఓర్పు చేత ఆ నక్క తన ప్రాణాన్ని రక్షించుకుంది. అయ్యా, అమ్మా, ఇరుక్కుపోయావా? ఇరుకున పడిపోయావా? ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదా? దేవుడు నీకు చెప్తుంది ఒకటే, నా మీద విశ్వాసముంచు, కొంచెం ఓపిక పట్టు, నువ్వు ఇరుక్కున పడిన నిన్ను నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో అక్కడి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తా. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో దావీదు గొల్లవాడు కాస్త ఏమయ్యాడు? గొప్ప రాజయ్యాడు. ఏ ఓర్పు అయితే, ఏ సహనం అయితే దావీదును గొప్ప రాజు చేసిందో అదే ఓర్పు, అదే సహనం మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే ఈరోజు మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నా దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో తీసుకుని వెళ్తాడు. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన ఈ శ్రేష్టమైన సందేశము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున సహాయం చేయ్యా నాయన. మొదటిగా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, భార్య భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య నాయన సఖ్యత, సమాధానం, ప్రేమ, అనురాగము దయచేయండి. అలాగే మా జీవితంలో మీరు మా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని మేము అనుభవించే సమయం వచ్చినప్పుడు సైతాను ప్రభువా మాతో పోరాడతాడని, తన మనుషుల ద్వారా మా మీదకు నాయన పోరాటము ప్రకటిస్తాడని, ఆ పోరాటంలో ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని గెలిపిస్తావని, అలాగే పాపిష్టి మనుషులు, స్వార్థపూరితమైన మనుషులు మా జీవితంలో నాయన తారసపడతారని, మేము అందుకోవలసిన వాటికి అడ్డుపడతారని,
అందుకోకుండా అనుభవించకుండా ఆలస్యము చేస్తారని ప్రభువా బహుసూటిగా స్పష్టంగా అటు సౌలు అబ్నేరు ఇటు యోవాబు ఏ రీతిగా దావీదు జీవితంలో పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని ఆలస్యం చేశారో అలా ఆలస్యం చేసిన వాళ్ళు నాశనమైపోయారు. కానీ నిన్ను ఆధారం చేసుకున్న వాడేమో రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దావీదు వలె నిన్ను ఆధారం చేసుకొని నీ మీదే ఆధారపడి మంచి రోజులు వస్తాయని, నువ్వు మమ్మల్ని హెచ్చించే దినము వస్తుందని నమ్మి విశ్వాసంతో ప్రభువా నీ పాదాలు పట్టుకున్నట్లయితే తగిన రోజున మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తావు. మా దుఃఖ దినములు సమాప్తము చేస్తావు. మా కన్నీళ్లు కొట్టివేసి నాట్యముగా మారుస్తావు. ఆ రోజు వచ్చేంత వరకు మా విశ్వాసాన్ని ప్రభువా విడిచిపెట్టకుండా మా ఆత్మీయతను కాపాడుకునే కృప మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.